నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ విశ్లేషకులు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. రీసెంట్ గా చిన్నజీయర్ స్వామి గారు ఆదిశంకరాచార్యులు గారి మీద చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. దీని గురించి మీ స్పందన ఏంటి? ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి, కానీ ఆయన ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేశారు అని హిందూ మతానికి చెందినటువంటి అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే శ్రీ వైష్ణవుడు అయినటువంటి ఈ యొక్క చిన్నజీయర్ స్వామి వారు ఈ రోజున ఆదిశంకరాచార్యుల గురించి అటువంటి వ్యాఖ్యానాలు ఈ సమయంలోనే ఎందుకు చేశారు, అసలు ఏమైనా జరిగి ఉంటుందని ఆలోచిస్తే కారణం ఉందేమని అనిపిస్తుంది. ఏంటంటే రీసెంట్గా కూడా వాళ్ళు ఒక ఉత్సవాలు కొన్ని జరిపారు. ఎక్కడంటే ముచ్చింతల్లో ఈ సమంత కుంభ్ అనే పేరుతోటి 2026 వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని అనుకున్నారు, కానీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు అనేది చాలామంది అభిప్రాయం. మీరు అసలు పేరున్నారా, కనీసం జరిగిందని తెలుసా మీకు? మీకు తెలుసా తెలియదని చెప్పండి. తెలియదు అని చెప్పండి. తెలియదు. చూసారా, నిజంగానే చాలామంది తెలియదు. అది తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకి చిన్నజీయర్ స్వామి వారు లోనయ్యారు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చిన్నజీయర్ స్వామి వారు ఒక వెలుగు ఎలా వెలిగారని అందరికీ తెలుసు. ఆయన ఫంక్షన్స్కి కేసీఆర్ గారు రావటము, ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా రావటం జరిగింది. అంత వెలుగు వెళ్ళినటువంటి చిన్నజీయర్ స్వామి ఈ రోజున అనేక రాజకీయ పార్టీల వాళ్ళందరూ చిన్నజీయర్ స్వామి వారిని ఒక అంటరాని వాడిగా చూస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది భక్తుల్లో కలుగుతున్నది. ఎందుకంటే వారికి అది చాలా ప్రధానమైనటువంటి ఉత్సవం, ఒక బ్రహ్మోత్సవం, ఒక వార్షికోత్సవం లాగా. అంత పెద్ద పండుగ అది వాళ్ళకి. అంత పెద్ద పండుగకి ఏ ప్రముఖ రాజకీయ నాయకుడు రాలేదు. అసలు ఎలా జరిగిందంటే ఎవరో కొన్ని వందల మంది మాత్రమే, చాలా తక్కువ మంది జనం వచ్చారు. అసలు ఆ పేరు పెట్టడంలోనే కుంభ్ అనే పేరు పెట్టడంలోనే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక కుంభమేళాకి ఎలా జనం వస్తారో అలా జనం రావాలని ఆయన ఉద్దేశం. కానీ రాలేదు. ఈ సమంత కుంభ్ 2026కి అసలు జనమే లేరు, కొన్ని వందల మంది మాత్రం వచ్చి ఉంటారు. ఆయన తీవ్రంగా కూడా అసంతృప్తిలోనయ్యారు. కారణం ఏమిటి అని ఆయన ఆలోచిస్తే రీసెంట్గా సమ్మక్క సారక్క జరిగింది. మీరు గమనించి ఉంటారు, మేడారం జాతరలో కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ కూడా వాళ్ళకి వచ్చింది హుండీ రూపంలో. ఎంతో మంది భారీ స్థాయిలో కోట్ల మంది దర్శనాలు చేసుకుని, కుంభమేళ అయితేనేమి, సమ్మక్క సారక్క వంటి జాతర అయితే కొన్ని కోట్ల మంది వస్తున్నారు జనం. మరి ఈయన దగ్గరికి ఎందుకు రాలేదు కోట్ల మంది జనం అనేది ఆయన బాధ. ఎందుకు రాలేదని కూడా దానికి అనేక రకాల విశ్లేషణ కూడా చేయాలి. ఎందుకంటే ఆయన సమంతామూర్తి అనేటువంటి పేరుతోటి ఒక విగ్రహం స్థాపించారు రామానుజాచార్యులది. ఆ విగ్రహం అసలు హైదరాబాద్లో అవసరమా అని చాలామంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రామానుజాచార్యుల వారు పూర్తిగా తమిళనాడు, ఆ ప్రాంతానికి, కర్ణాటక, వాటికి సంబంధించిన వ్యక్తి ఆయన. మనకి హైదరాబాద్కి రామానుజాచార్యుల వారికి అసలు ఏ సంబంధం లేదు. ఆయన అక్కడ పుట్టాడు, తమిళనాడులో పుట్టాడు ఆయన. తర్వాత పెరిగి పెద్దయి విద్యాభ్యాసం కూడా అక్కడే చేశారు. ఆయన స్వయంగా నరకానికి వెళ్తానని చెప్పిన వ్యక్తి రామానుజాచార్యుల వారు. ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండరు బహుశా. ఎందుకు ఆయన చెప్పాడంటే రామానుజాచార్యుల వారికి గురువు ఉపదేశిస్తారు, ఒక మంత్రోపదేశం చెప్పినప్పుడు ఆ మంత్రోపదేశం చేసినప్పుడు ఆయన క్లియర్గా చెప్తారనమాట, ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. మంత్రోపదేశం అంటే గురువు దగ్గర నుంచి తీసుకునేది. అది గురువు గారు అర్హత ఉందా, వీళ్ళు సరిగా ఉపయోగించుకుంటారా, తర్వాత ఈ మంత్రం ఉపదేశం ద్వారా వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి, కేవలం మోక్షం మాత్రమే కాదు. అందువల్ల అర్హత ఉన్న వాళ్ళకి, వాళ్ళు సద్వినియోగం చేసుకునే వాళ్ళకి మాత్రమే చేయాలి, ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు. ఆ ఉద్దేశంతో ఆయన ఒక మంత్రోపదేశం, తిరుమంత్రం అనేటువంటి ఉపదేశం చేస్తారు. దాని ద్వారా మోక్షం పొందుతారు అని కూడా చెప్తారు. ఈయన ఏం చేస్తారంటే ఇది ఎవరికి చెప్పొద్దు, చెప్తే నరకానికి పోతావు అని గురువుగారు చాలా స్పష్టంగా చెప్తారు. ఈయన ఆ పైన గోపురం పైకి ఎక్కేస్తాడు. గోపురం అంటే దాదాపు కొన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. పైకెక్కేసి అక్కడ ఉన్నటువంటి జనం అందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ పెద్దగా కూడా తిరుమంత్రంలోని కొంత భాగం ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో గురువుగారు ఆయన క్లియర్గా చెప్తాడు, ఇది చెప్తే నువ్వు నరకానికి పోతావు చెప్తే. ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఈ మంత్రం అందరికీ తెలియటం వల్ల ఈ ప్రజలందరూ కూడా మోక్షం పొందుతారు కదా.
ఇప్పుడు ఇన్ని వేల మందికి మంచి జరుగుతుంది, నేను ఒక్కడినే రామానుజాచార్యులు ఒక్కడి నరకానికి పోతే ఏమైంది, నరకానికి పోతా అని త్యాగం. ఇక్కడ ఏంటంటే త్యాగవంతుడు గొప్పవాడు, అంతమంది కోసం నేను ఒక్కడే బాధపడతానని ఆయన ఉద్దేశం. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్వయంగా చెప్తారు, మరణించిన తర్వాత నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళందరూ మంత్రోపదేశం చేస్తాడు. చేసినంత మాత్రాన అందరూ దాన్ని వాళ్ళు సాధన కూడా చేయాలి కదా, చేశారో చేయలేదో తర్వాత విషయం. మొత్తం మీద ఈయన మరణించిన తర్వాత నరకానికి పోతానని ఆయన ఒప్పుకున్నట్టు అయింది. దీనికి సాక్ష్యంగా ఈరోజు ఏం జరిగిందంటే, శ్రీరంగంలో ఆయన చనిపోయి దాదాపు 120 సంవత్సరాలు బతుకుతాడు. ఆయన 120 సంవత్సరాలు. ఆయన పుట్టినటువంటి నక్షత్రంలోనే మరలా మరణిస్తాడు. పుట్టిన నక్షత్రం మరణించిన నక్షత్రం రెండు ఒకటే. అది చాలా తక్కువ మందికి జరుగుతుంటుంది, ఈయన ఒకరు అందులో. ఆయన శరీరానికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు అని అంటారు. ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఆయన శరీరం అలానే ఉంది, మరణించినటువంటి శరీరం. అది కింద కూర్చొని ఇట్లాగా ఒక ఆకారంతో ఉంటుంది కూర్చొని. దాన్ని మన భాషలో ఏంటంటే మమ్మీ అంటారు. దాన్ని మమ్మీ అనే పేరు ఉంటారు కదా, ఈజిప్ట్ ఆ ప్రాంతంలో మమ్మీలు అంటారు. అదే విధంగా కూడా ఈయన శరీరాన్ని కూడా ఒక మమ్మీ చేశారని అంటారు. ఆయన కూడా ఇప్పుడు కూడా ఈవెన్ టుడే శ్రీరంగంలో రామానుజాచార్యులు గారి శరీరం అలా కూర్చొని ఉంటుంది. ఆయన ఒక చిన్న మందిరం లాగా కట్టారు. సంవత్సరానికి 1-2 సార్లు ఉత్సవాలు కూడా జరుపుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరానికి కొన్ని ప్రత్యేకమైన లేపనాలు రాస్తారనమాట. కర్పూరము, ఇంకా పసుపు, కొన్ని ఉన్నాయి, అవన్నీ కలుపుతారు. కలిపి ఆయన శరీరానికి వాళ్ళు రాయటం ద్వారా శరీరం పాడవకుండా ఉంటుంది. ఆ విధమైన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన ఆ విధంగా ఆ శరీర రూపంలో అక్కడ ఇప్పుడు కూడా ఉన్నారు. మరి చిన్నజీయర్ స్వామి వారు, మరి రామానుజాచార్యుల వారు మరణించినటువంటి శరీరానికి మరి ఆయన నిజంగా నరకంలోకి వెళ్ళారా లేకపోతే ఆత్మరూపంలో ఉన్నారా అనేది తెలియదు. వారికి శాంతి కలిగించడానికే ఈ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టారా అనేటువంటిది చాలా మందికి వచ్చినటువంటి సందేశం. రామానుజాచార్యుల వారు అంత పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే 2వ పెద్ద విగ్రహం అది రామానుజాచార్యులు. ఇక్కడ ముచ్చింతల్లో ఉంది ఇప్పుడు. ఆ విగ్రహం వల్ల హైదరాబాద్కి ఏంటి బెనిఫిట్, ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా అని కొంతమంది వాదించడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు అంత పెద్ద విగ్రహం ఉంది. ఆయన చుట్టూ కూడా 108 దివ్య దేశాలు అనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ప్రతిష్టాపన జరిగినప్పుడు మరి ఆ స్థాయిలో జనం ఎవరు రాలేదు, భక్తులు ఎందుకు రాలేదు అనేది చిన్నజీయర్ స్వామి మధ్యలో ఉండేటువంటి డిప్రెషన్ కూడా ఉండొచ్చు. ఆయన కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా బాగా, బహుశా చిన్నజీయర్ స్వామి వారు డిప్రెషన్కి లోనయ్యారేమో అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏంది ఇంకేం చేయాలి అర్థం కాక వీటికి కూడా శివరాత్రి కూడా అడ్డం వచ్చింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా బహుశా చందాలు వచ్చి ఉండవు. ఎవరైనా అడిగితే శివరాత్రి ఉంది కదండి, అన్నదానాలు చేయాలి, పూజలు చేయాలి అనే ఉద్దేశంతో సరైనటువంటి సంభావనలు కూడా అందలేదేమో. సమ్మక్క సారక్క ఒకటి జరిగింది, దానివల్ల రాలేదేమో. మొత్తం మీద అనుకున్నంత విధంగా ఈ సమంత కుంభ్ అనేటువంటిది 2026లో విజయవంతం కాలేదు. ఎవరో కొన్ని వందల మంది, వేల మంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు. భారీ స్థాయిలో కోట్ల మంది జనం అయితే రాలేదు. ఇది ఆయన అసంతృప్తికి కారణం. దానికి ఆయన ఎవరినైనా అలా తెలియక ఆదిశంకరాచార్యుల వారు అనేశారు. ఆయన అసలు ఇటువంటి ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు. వాస్తవానికి చరిత్ర మొత్తం ఆయన మీద ఆయన స్థాపించినట్టుగానే ఉంటుంది. ఆదిశంకరాచార్యులే స్థాపించారు. ఆయన జగద్గురుతో పోలుస్తారు. ఆదిశంకరాచార్యుల వారు అసలు శుద్ధ వైష్ణవుడు అని చెప్పడం జరుగుతుంది. మరి శుద్ధ వైష్ణవుడు అయితే ఆయన శైవ మతంలోకి ఎప్పుడు మారిపోయాడు? ఆయన మనకి పూర్వకాలంలో అనేక మతం ధర్మముల రూపంలో ఉండేవి. హిందూ మతం అనేది ఇప్పుడు చెప్తున్న పదం. వైష్ణవము, శైవము, ఇంకా దాదాపు 72 రకాలైనటువంటి మతాలు ఉండేవి. మరి ఈయన మతం మారిపోయాడా వైష్ణవ మతం నుంచి శైవ మతంలోకి? ఎప్పుడు మారాడు అనేది చెప్తే బాగుండేది కదా చిన్నజీయర్ స్వామి. మరి ఆ మాట ఎందుకన్నాడు? ఆయన పుట్టుకతోటి వైష్ణవుడు, ఆయన పుట్టుకతో వైష్ణవుడు అయి ఉండొచ్చు. ఎందుకంటే కేరళ ప్రాంతం అంతా కూడా వైష్ణవులు చెందిందిగా భావిస్తుంటారు. దానికి కారణం ఏంటంటే కేరళ ప్రాంతం పుట్టడమే పరశురాముడి చేత పుట్టించబడింది. అంటే పరశురాముడు తన యొక్క పరశుని సముద్రంలో విసిరేస్తాడు. విసిరేసినప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఆ భూభాగం అంతా కూడా అక్కడ ఏర్పడుతుంది. ఆ భూభాగంలో పరశురాముడు తపస్సు చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క వైష్ణవులు అనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారని కూడా చెప్తారు. దీనికి కారణం ఏంటంటే తమిళనాడులో
యుద్ధాలు జరుగుతుండే పూర్వకాలం. ఎందుకంటే శైవులు వైష్ణవుల మధ్య మొదటి నుంచి ఉన్నాయి యుద్ధాలు, ఈ రోజు వచ్చినవి కాదు. పురాణ కాలంలో ప్రహ్లాదుడు అతని తండ్రి మధ్య గొడవ అయింది. అవును. ప్రహ్లాదుడు ఏమో ఓం నమో నారాయణ అంటారు, అతని తండ్రి ఏమో ఓం నమ శివాయ. ఆ గొడవ చివరికి ఎంత దూరం పోతుంటే నరసింహస్వామి రూపంలో అవతరించేసి అతన్ని సంహరిస్తాడు కదా. ఏదైనా శైవులు వైష్ణవులు అప్పటి నుంచి ఉంది. ఇలాగే మహాభక్తుడైనటువంటి శివభక్తుడైనటువంటి రావణాసురుణ్ణి విష్ణు అవతారంగా చెప్పబడే రాముడు సంహరించాడు కదా. ఆ విధంగా కోపం ఉంది శైవులకి. ఈ విధంగా శైవులకి వైష్ణవులకి మధ్య కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అభిప్రాయ భేదాలు, అలాగే కొనసాగుతూనే ఉంది. తమిళనాడులో ఈ చోళులు పాండ్యులు రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళు కొంతమంది శైవ మతాన్ని ఆదరించడం, కొంతమంది వైష్ణవ మతాన్ని ఆదరించడం, వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలు కూడా ప్రజల మీద దాకా వచ్చేసి కొంతమంది ప్రజలు ఇబ్బంది పడి వైష్ణవులు కూడా తమిళనాడు నుంచి పారిపోయి వెళ్ళేసి కేరళలో ఉండేవాళ్ళు. ఈ విధంగా కేరళలో ఉండేటువంటి వాళ్ళంతా వైష్ణవులు అనేది చిన్నజీయర్ స్వామి వారి ఉద్దేశం అయి ఉండొచ్చు. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారి గుడి కూడా ఇప్పుడు కేరళలోనే ఉంది. ప్రపంచంలో ధనికమైన దేవాలయం అనంత పద్మనాభ స్వామి వారి కూడా కేరళలో ఉంది. కాబట్టి కేరళ ఉండేటువంటి వాళ్ళంతా వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు అనేటువంటిది బహుశా చిన్నజీయర్ స్వామి వారి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏమైనా ఈ విధంగా ఆయన మాట్లాడాడు, శుభ్రంగా ఈ చట్టాన్ని మనకేం పని లేదు అన్నట్టుగా ఆయన పాటిగా ఆయన గోవులు సంరక్షణ, పొలాలకి గోవు ద్వారా సేద్యం చేయండి ఈ విధంగా చెప్తే ఆయన వేరే పర్యటనకి వెళ్ళిపోయాడు శుభ్రంగా. ఇది మటుకు సమాజంలో మటుకు అనేక మంది దీని మీద వాదనలు ప్రతివాదనలు, ఇంకొంతమంది ఈయనకు సపోర్టర్స్, ఆయనకు ఆపోజిట్ ఉండేవాడు. బ్రాహ్మణులు ఒక వర్గం ఏర్పడిపోయారు, ఇప్పుడు స్మార్తులు ఒక వర్గం ఏర్పడిపోయారు. గోవింద సేవ అనే పేరుతో వాళ్ళు వచ్చి బత్తాకాయలు పిండుతా అని చెప్పేసి ఆమె ఒక ఆమె ఎవరు తయారైంది. వీళ్ళందరూ ఒకరినొకరు దూషించుకుంటూ మరలా హిందూ మతంలో ఈ వైరుధ్యాలు పెరుగుతాయేమో, యుద్ధానికి దారితీస్తామో అనేటువంటి అభిప్రాయం కూడా జనాలలో స్పష్టంగా ఏర్పడింది. కాబట్టి వెంటనే కూడా ఆయన రావాలి, చిన్నజీయర్ స్వామి వారు వచ్చి తనకు వైష్ణవులు శైవుల మధ్య ఎటువంటి అభిప్రాయం భేదం లేదు అని ఆయన స్పష్టంగా చెప్పి హిందూ మతాన్ని కాపాడాల్సినటువంటి అవసరం చిన్నజీయర్ స్వామి వారికి ఉంది. ఇది మా యొక్క అభ్యర్థన కూడా అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గురుగారు.